అనంతపురం అర్బన్లో వైకుంఠం వర్సెస్ దగ్గుపాటి. ఎస్, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ప్రచ్ఛన్న వార్ అనేది అక్షర సత్యం. ఇంత ఘంటాపదంగా నేను ఈరోజు చెప్తున్నానంటే, నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక లేడీ, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆస్రా ఐ కేర్ ఆప్టికల్స్ అని సాయినగర్ మెయిన్ రోడ్లో కార్నర్ బిట్టు, దాదాపు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 3 కోట్ల రూపాయలు, ప్రభుత్వ మార్కెట్ వాల్యూనే 65 లక్షలు ఉందంట. దానికి రిజిస్ట్రేషన్ ఖర్చే దాదాపు 11-12 లక్షలు అయిందంట. నిన్న ఒక లేడీ ప్రెస్ మీట్ పెట్టారు, ఆమెను కూడా చూపిస్తా మీకు. ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్టరు ఆయన పేరు రమణయ్య ఏదో పేరు చెప్పింది ఈమె. ఇక్కడ వైఎస్ఆర్ టీవీ, సాక్షి, ఏపీ 39 టీవీ మనది, ఈ 3 ఛానల్ మాత్రమే వచ్చినాయి. ఈ ఆస్తి గురించి ఏంటి ఈమె లాస్ట్లో చెప్తా ఆ సబ్ రిజిస్ట్రారు ఎమ్మెల్యే బామ్మర్ది అశోక్ చెప్పినాడు అని చెప్పారు. మరి ఎమ్మెల్యే చెప్పాడో నాకు తెలియదు, అశోక్ చెప్పాడో నాకు తెలియదు, ఆయన అన్నాడు అని ఈమె ఒక ఆరోపణలు చేస్తే, దాన్ని ప్రముఖ దినపత్రికల్లో ఈరోజు పచ్చ మూక ఏదో ఒక ఆర్టికల్ రాశారు. పచ్చ మూక డబుల్ రిజిస్ట్రేషన్ అని ఒకటి, పచ్చ మాఫియా దొంగ రిజిస్ట్రేషన్ అని ఒకటి, ఈ విధంగా రాశారు. దీని వెనకల గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది ఏపీ 39 టీవీ పరిశోధాత్మక కథనం ఈరోజు చేయబోతున్నాం. అది ఏంటనేది ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఎవరైతే ఇక్కడ ఉందో ఈ బాధితురాలని నిన్న అనుకున్న తర్వాత మనకి ఇది ల్యాండ్ ఇష్యూ వచ్చింది ఏంటి అని ఆరాధిస్తే, ఈమె భర్త నాకు కూడా ఈ మధ్య కాలంలోనే కొంచెం పరిచయం. ఆయనకు కాల్ చేశాను, ఏం జరిగింది షరీఫ్ అని అడిగితే, అన్న సబ్ రిజిస్ట్రారు, డిఐజీ అందరి దగ్గరికి పోయినాం, వాళ్ళు మాకైతే రెస్పాండ్ కాలేదు, ఎమ్మెల్యే బామర్ది ఎవరో చెప్తున్నారంట అని సబ్ రిజిస్ట్రార్ చెప్పాడంట మా భార్యకి. అదైతే మనకు తెలియదు, కానీ మేము ప్రెస్ మీట్ పెట్టాలని అనుకోలేదు, ఏదో పేపర్లో వేపిస్తామని ఒక వ్యక్తి అడిగితే సరే వేద్దాంలే అని చెప్పాడంట. అంటే పేపర్ల వరకు వేపిద్దాము, మాకు ఈ విధంగా సబ్ రిజిస్ట్రార్ ఇబ్బంది పెడుతున్నాడని మాత్రమే ఒక వ్యక్తికి చెప్తే, ఎవరు ఏంటని అడిగితే ఆ సదరు వ్యక్తి ఎవరబ్బా అంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రధాన అనుచరుడు శ్రీనివాస చౌదరి. ఈమెను నిన్న కారులో ఎక్కించుకొని వైఎస్ఆర్ టీవీ ఛానల్లో మురళి అనే ఒక అబ్బాయి ఉంటాడు, మా దాంట్లో మదన్ మోహన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళకి ఫోన్ చేసి జిల్లా పరిషత్ కార్యాలయంలోకి ఈమెను కారులో ఎక్కించుకొని ఈమెను అక్కడ దింపి ఈ ప్రెస్ మీట్ పెట్టి బురద జల్లే కార్యక్రమం చేశారు. మా అబ్బాయి నాకు ఈ వీడియో పెట్టిన తర్వాత మా రిపోర్టరు, ఏం జరిగింది మదన అంటే, అన్న నాకు అసలు ఏం జరుగుతుందో తెలియదు, పోయి లోగోలు పెట్టిన తర్వాత ఫస్ట్ ఆమె మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఎమ్మెల్యే బామర్ది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అని చెప్పిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చి మీకు ఈ వీడియో పెట్టినాను చూడండి అన్నాడు. చూస్తానే షరీఫ్తో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. శ్రీనివాస్ చౌదరి ఈమెను బలవంత పెట్టి తీసుకొచ్చి ఆయనే స్వయాన కారులో ఎక్కించుకొని ఈమెని జిల్లా పరిషత్ కార్యాలయంలోకి వచ్చి అక్కడ మాట్లాడి ఇచ్చిన వీడియో ఇది. ఇక్కడ ఈ చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి, ఈ గోడ పక్కన పెడితే అంటే ఎవరు దీని వెనకాల ఏంటి అనేది ఆరాధిస్తే శ్రీనివాస్ చౌదరి ఈమెను బలవంతంగా తీసుకొచ్చినాడని ఈమె భర్త షరీఫ్ గారే మనతో చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలా అంటే, అనంతపురంలో ఏం జరిగినా ఎమ్మెల్యేకి ముడిపెట్టి దీన్ని రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే ఒకే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చాలి, ఎమ్మెల్యేని ఏదో విధంగా ఇరుకుని పెట్టాలని చాలాసార్లు ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ నేను ఏ రోజు కూడా అంతగా నమ్మలేదు. ఉంటాయిలే రాజకీయాల్లో అన్నాక కామన్ అనుకున్నాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఎప్పుడైతే శ్రీనివాస్ చౌదరి ఈమెను ఎక్కించుకొచ్చి ఈ ఇష్యూ జరుగుతుండేది ఇప్పుడు కాదు, ఇది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నుంచి ఇది జరుగుతోంది. 2021 నుంచి వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలు అన్నీ నడిచినాయి. తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు షరీఫ్.
డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు మనకు కూడా తెలుసు, ఒకప్పుడైతే ఏదో తనఖా పెట్టేటోళ్ళు, మార్టిగేజ్ చేసేటోళ్ళు సూపుడాయికం అంటుంటాం కదా, ఆ విధంగా ఉంది. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అది ఏదైనా బిల్డింగ్లు కావచ్చు, సైట్లు కావచ్చు. ఇదే విధంగా ఈ షరీఫ్కు మొత్తం అంతా రిజిస్ట్రేషన్, ఈ బిల్డింగ్ 3 కోట్ల రూపాయల బిల్డింగు ఈమెనే చెప్తుంది 65 లక్షలకు కొన్నామని. ఎంత పనికి మాలినోడైనా, తెలివిలేనోడైనా 3 కోట్ల రూపాయల ఆస్తి, సరే 2 కోట్లే వేసుకుందాం, 65 లక్షలకు ఎవరైనా ఇస్తారా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, ఆ అబ్బాయికి వీళ్ళు డబ్బులు ఇచ్చినటువన్నీ కూడా ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. ఆ ప్రామిసరీ నోట్లకు కాను ఆ అబ్బాయి వాళ్ళకు చెక్కులు ఇచ్చిన చెక్కులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. తర్వాత ఒక వీడియో కూడా, వాళ్ళు ఏసీ రిపేర్ వచ్చిందని ఈ ఆప్టికల్స్లో వెనకాల పోయింటే అది కూడా ఆ వీడియో తీసి పెట్టినారు, అది కూడా మీకు చూపిస్తా. గతంలో 2 టౌన్ సిఐ దీని మీద పంచాయతీ చేశారు, ఎన్నో జరిగినాయి. అన్నీ జరిగినప్పటికీ ఇప్పుడు పతాక శీర్షికన అర్బన్ ఎమ్మెల్యే ఏదో చేస్తున్నాడు కాదు. ఈ ఆస్తి తగాదాకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకి అసలు సంబంధమే లేదని ఏపీ 39 టీవీ నిగూఢంగా మనం పరిశీలనాత్మకంగా చూసిన తర్వాతనే చెప్తున్నాను తప్ప, నాకేదో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకి నేను మంచి చేయాలనో, లేదు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పడానికి కాదు. అర్బన్ ఎమ్మెల్యే పైన కూడా ఏవైనా ఆరోపణలు ఉన్నా, ఎవరైనా ఎవిడెన్స్ తీసుకొచ్చినా నేను ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకంగా కూడా న్యూస్ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మొన్న తపోవనంలో ఒక ల్యాండ్ డిస్ట్యూ పైన ఎమ్మెల్యే మనుషులు అంటూ కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూడా ప్రసారం చేశారు. దాంట్లో కూడా నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ కేవలం సర్వే చేయించడానికి మాత్రమే అక్కడ చేస్తున్నారు. ఆ సర్వేలో భాగంగా పోలీసులు వచ్చారు, రెవెన్యూ సిబ్బంది వచ్చారు, అది కోర్టులో ఉందని తెలిసిన తర్వాత పోయినారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే, ఒక మీడియా ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్, ఆ సీనియర్ జర్నలిస్టుకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లెటర్, ఎమ్మెల్యే లెటర్ ఇవ్వలేదు బ్రేక్ దర్శనానికి. అది కూడా ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న కుమార్ అనే ఒక సోషల్ మీడియా అంతా చూస్తుంటారు, మీడియా అంతా. కుమార్ని అడిగింటే ఆ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్పినలే, టీటీడీ లెటర్ ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి గుర్రుగా ఉండి ఆ సీనియర్ జర్నలిస్టు అప్పటి నుంచి ఎమ్మెల్యే పైన టార్గెట్ చేశారనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఎంత మాత్రం నిజం అనేది నాకు తెలియదు. కానీ పత్రికల్లో కూడా అదే పనిగా ఏదన్నా ఎక్కడ ఏం జరిగినా కూడా ఎమ్మెల్యేకి అంటగట్టడం జరుగుతోంది. ఆ విషయం కూడా రేపు నేను తపోవనంలో ఉన్న సైట్ విషయం కూడా, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటనేది కూడా రేపు పరిశీలనాత్మకంగా దాని గురించి కూడా, నిజంగా ఎమ్మెల్యేది కనుక దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మాత్రం ఎమ్మెల్యే తప్పు చేశాడని మాత్రం ఖచ్చితంగా ఘంటాపదంగా నేను చెప్తున్నా. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. అందరి మీద మనం న్యూస్ పెట్టాం, మీరు చూసుకోవచ్చు. ఎవరైనా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తప్పు చేస్తే తప్పు అని చెప్పడమే మా ఏపీ 39 టీవీ ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈరోజు వీళ్ళు బాధితులు, అసలు ఓనర్ ఈ అబ్బాయి ప్రదీప్ అనుకుంటే అబ్బాయి పేరు, ఆయనకు సరిగా మాట్లాడేకి రాదని ఆయన మాట్లాడారు. కానీ ఆయనకు సరిగా రాకపోతే మళ్ళీ ఈమె మాట్లాడింది. ఈరోజు జిల్లా పరిషత్తులో వాళ్ళు పెట్టారు, ఈరోజు R&B గెస్ట్ హౌస్లో వీళ్ళు పెట్టారు. ఈరోజు ఈమె కూడా చెప్తోంది, అన్న మాది ఇప్పటి నుంచి కాదు, మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఎవిడెన్స్ అని ఈమె చెప్తోంది. ఈమె ఏం చెప్పింది, ఆమె ఏం చెప్పింది అనేది అన్నీ ఒకసారి ప్రజల ముందర పెడతాం. ఒకసారి మీరే వినండి ప్రజలారా, ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఇంకా ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తా. ఎవరైతే ఈ షరీఫ్ భార్య ఉందో ఆమె సమయాన ఏదో పేరు చెప్పారు. ఆమె ఏం పేరు? ఈమె భర్త షరీఫ్తో నేను ఫోన్ చేయాలి, ఆయనే నాకు కాల్ చేశారు. అన్నా మన దాంట్లో వీడియో వస్తుందంట, అది ఆపండి అన్న, ఆ వీడియో పెట్టకండి, అసలు ఎమ్మెల్యేకి దీంట్లో సంబంధం లేదు, మా భార్యను అనవసరంగా ఒక ఆయన టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి కార్లో ఎక్కించుకుపోయి బలవంతంగా చెప్పించినాడు, దానికి మాకు సంబంధం లేదు, ఆ వీడియో ఆపండి అన్నారు. సరే నేను కూడా పెట్టేవాడిని, ఆయన ఫోన్ చేయకపోయింటే షరీఫ్ వద్దన్నాడు, లేకపోతే నేను కూడా ఎమ్మెల్యే మీద పెడుతుంటే. నిన్న ఆయనే నాతో మాట్లాడిన కాల్ రికార్డు ఒకసారి మీకు వినిపిస్తా ప్రజలారా. అంటే పేపర్లు అయితే ఇబ్బంది అని చెప్పి మేము ముందుకు వచ్చినాం సార్. వీడియోలు ప్లే చేసి
ఆయన ఎవరు తెలియదు సార్ మనకి. టీడీపీ అతనే సార్, టీడీపీ శ్రీనివాస్ చౌదరి. మేబీ అవును సార్, అవును సార్, శ్రీనివాస్ చౌదరి. అవును సార్. ఆ సారు చెప్తే మేము న్యూస్ లో ఉంటుందని మేము ఇచ్చేసాం సార్. అంతే. సబ్ రిజిస్టర్ డిఐజీ గారు చాలా అంటే ఈయనకు పేరు చౌదరి చౌదరి అంటున్నాడు. చౌదరి అని మా అబ్బాయి చెప్పినాడు కదా, ఎవరు వచ్చినారు అక్కడికని. నీ శ్రీనివాస్ ఎస్ సార్ ఆయనే శ్రీనివాస్ చౌదరి బలవంతంగా తీసుకుపోయి చెప్పించినాడు అంటున్నారు. అంటే ఈ విధంగా ఒక పార్టీలో ఉంటూ ఒక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే పైన బురద చల్లడం ఎంత మాత్రం కరెక్టు. ఇదే ఏపీ 39 టీవీలో ప్రభాకర్ చౌదరి గురించి ఏదో పెట్టామని చెప్పి అదే శ్రీనివాస్ చౌదరినే మనకు లైవ్ డిబేట్లోకి పంపించారు. ఆ వీడియోలు కూడా ప్రజలు మీరు చూసుకోవచ్చు. నా దగ్గరకు వచ్చి ఏవో రకరకాల క్వశ్చన్లు వేయాలని చూశారు. అక్కడ కూడా వాళ్ళ పాచికలు పారలేదు. ఎందుకంటే మనం నీతిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి మన మీద ఏవేవో చేయాలన్నారు. మన మీద కూడా లీగల్ నోటీస్ పంపించారు, పరువు నష్ట దావా వేశారు, ఇంకా ఏమేమో చేస్తారు. అవసరమైతే భౌతిక దాడులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఏదేమైనా 39 టీవీ ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. అర్బన్ ఎమ్మెల్యే తప్పు చేసినా లేకపోతే గుంటకల్ ఎమ్మెల్యే తప్పు చేసినా, గుంటకల్ ఎమ్మెల్యే గురించి కూడా ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ వస్తుంది, అది కూడా చూడండి మీరు. ఎవరి మీద అయినా సరే ఖచ్చితంగా న్యూస్ పెడుతూనే ఉంటాం, దాంట్లో నో డౌట్. ఇప్పుడు ఏం జరిగిందనేది ప్రజలారా ఒకసారి మీరే చూడండి. ఆ అబ్బాయి మనకి ఇచ్చింది ఇది కోర్టులో నడుస్తోంది. కోర్టులో నడుస్తున్నప్పుడు మనం కూడా దీని గురించి నో కామెంట్. ఈ పేపర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ అబ్బాయికి 2023 1వ తేదీ 8వ నెల 3 లక్షల రూపాయలు, మళ్ళీ 2 లక్షలు. ఇక ప్రాంసర్ నోట్లు. ఇప్పుడు ఒక ల్యాండ్ అమ్మినప్పుడు ప్రాంసర్ నోట్లు రాసి ఎక్కర్లేదు. ఈ అబ్బాయి ప్రాంసర్ నోట్ ప్రదీప్ అనే అతని బి బాషా షరీఫ్కు ఆసరా ఆప్టికల్స్ సైన్, ఇవన్నీ కూడా ప్రాంసర్ నోట్లు. ఈ ప్రాంసర్ నోట్లకు 2023 నుంచి 24 వరకు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా దీంట్లో ఏమని చెప్పారు, ఆ అబ్బాయి దానికి గాను ఇది బాబా షరీఫ్కు చెక్కులు ఇచ్చారు. అది కూడా ఏంటి, డేట్ లేకుండా ఎంటీ చెక్కులు ఇచ్చారు. ఇగో చూడండి, ఒకటి 5 లక్షలకి, 5 లక్షలకు ఇంకొకటి, 10 లక్షలకు ఒకటి. ఈ విధంగా చెక్కులు ఎందుకు ఇస్తారు ప్రాపర్టీ అమ్మినప్పుడు? ఈ విధంగా మోసం చేసింది కాక మళ్ళీ వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళే ఎమ్మెల్యే మీద బుడజల్లి ఈ విధంగా ఎంత మాత్రం కరెక్ట్ అనేది ప్రజలారా ఆలోచించుకోండి ఒకసారి. మొత్తం మనం ఎవిడెన్స్ లేకుండా కూడా ఏమి కూడా మాట్లాడలేదు. మనం ప్రతిదీ కూడా మన దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ న్యూస్ చేస్తున్నా. బట్ ఏది ఏమైనా సరే ఏ ల్యాండ్ ఇష్యూ కూడా అదే సరే. ఇంకోటి కూడా లెక్చరర్స్ కాలనీలో జరిగిన ఒక కుల సంఘాల వాళ్ళు అక్కడ కూడా కొట్టాలేస్తే దాన్ని కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఏపీ 39 టీవీ దగ్గరుండి ఆర్డీఓ గారికి చెప్పి, కలెక్టర్ గారికి చెప్పి, పోలీస్ బెటాలియన్ అంతా తీసుకొచ్చి ఆ ల్యాండ్ వాళ్ళకి తీసి ఇచ్చాం. ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించగలిగినాం, గట్టిగా పోరాటం చేయగలిగినాం. ఆ రోజు కూడా ఎమ్మెల్యే ఉన్నాడేమో అని నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఉంటే ఎవరుంటేనేమని ఫైట్ చేశాం. చేసిన తర్వాత ఎమ్మెల్యేనే స్వయంగా నాకు సంబంధం లేదు, నేను కూడా పోలీసులకు చెప్పాను ఎవరైతే ఆస్తి ఉందో వాళ్ళకని చెప్పేసి ఎమ్మెల్యే కూడా దానిపైన స్పందించారు. బట్ అనంతపురంలో ఎక్కడ ఏం జరిగినా అర్బన్ ఎమ్మెల్యే పైన బురద చల్లడానికి అదే పార్టీలో ఉంటూ, ఒకవేళ టికెట్ రాకపోవచ్చు, ఒక పార్టీలో ఉంటూ ఈ విధంగా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి ప్రజలారా. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్తా. ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఉన్నప్పటికీ ఇలాంటి భూ సమస్యలపైన కానీ ల్యాండ్ ఇష్యూలపైన కూడా ఏ రోజు కూడా ఆయన తల దూర్చిన పరిస్థితి లేదు. నేను ఘంటాపదంగా చెప్తా, నాకు ప్రభాకర్ చౌదరి గారు ఎంత క్లోజో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా అంతే క్లోజు. నేను ఎవరు ఎక్కువ తక్కువ అనట్లే, కానీ రాజకీయం చేయడంలో ప్రభాకర్ చౌదరి సారు దిట్ట అనేది నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది. ఒకవేళ రాజకీయం చేయొచ్చు, తప్పు చేసినప్పుడు ఎత్తి చూపించవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ అనంతపురంలో ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ భూ కబ్జాలు జరిగినా, ఎక్కడ ల్యాండ్ ఇష్యూలు జరిగినా, లేకపోతే ఈ కాల్మనీ జరిగినా కూడా లాస్ట్కి అధిక వడ్డీలతో నిన్న ఒక అబ్బాయి సెంట్రల్ బ్యాంక్ అబ్బాయి ఊరేసుకొని చనిపోయినా కూడా దీనికి కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కారణమే అని చెప్తారేమో అని నాకు అనుమానం. ఈ విధంగా చేస్తుంటే నిజాన్ని అంటే నువ్వెందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఈ విధంగా వెనకేసుకొస్తుండవు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది చూపించడానికే కదా జర్నలిజం ఉన్నది.
అక్కడ అనంత వెంకటరామరెడ్డి తప్పు చేసినా, దగ్గుపాటి తప్పు చేసినా, వైకుంఠం తప్పు చేసినా, అమ్మిల్లేని తప్పు చేసినా, గుమ్మనూరు తప్పు చేసినా, పల్లె రఘునాథ్ రెడ్డి తప్పు చేసినా, ఎవ్వరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరిపైన పెట్టినాం. మనం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన కూడా న్యూస్ పెట్టినాం, పెద్దారెడ్డి గారి పైన న్యూస్ పెట్టినాం. ఎస్, మాకు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. కానీ తప్పు చేసి ప్రజల ఆస్తులపైన కానీ ప్రజల పైన కానీ వస్తే అది అధికారమైన ప్రతిపక్షమైన వదిలిపెట్టే ప్రసక్తి లేదు, దీంట్లో నో డౌట్. కానీ ఈ విధంగా ఒక పార్టీలో ఉంటూ వైకుంఠం వర్సెస్ దగ్గుపాటి అనే విధంగా అనంతపురంలో నడుస్తుంది. ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి అని మాత్రమే చెప్తున్నా. వీరిద్దరూ ఏం మాట్లాడారనేది మీరే చూడండి ఒకసారి. నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలోకి ఆ సుమయ్య, బోనాల సుమయ్య అని ఒక వ్యక్తి కారులో నుంచి ఎక్కించుకొచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది మా రిపోర్టర్ నిన్న ఉన్నాడు అక్కడ, ఈయన అడిగి తెలుసుకుంది. ఎవరు ఆయన తీసుకొచ్చినది? ప్రభాకర్ దగ్గర ఉండే అతను శ్రీనివాస్ చౌదరి. ఎవరిని ఎక్కించుకొచ్చినాడు? సుమయ్య అని ఆమె వచ్చి చెప్పింది. చూసుకోండి, ఒకటి మీరు మెకానిక్సా ఇంకొకటా అని మాకు అవసరం లేదు. మీరు మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి దిగారు కాబట్టి నేను మీ మీద పోలీస్ కేసు పెట్టడానికి ఈ వీడియో కూడా సాక్ష్యం. నాకు అర్థమైందా? మా పర్మిషన్ లేకుండా మీరు దిగకూడదు. మీరేం దొంగతనానికి వచ్చారా? ఈ రోజు మీరు ఏసీ రిపేర్ అంటారు, రేపు వచ్చి ఇంకోటి అంటారు. మా విండోస్ ఇక్కడే ఉన్నాయి, బాత్రూమ్ ఇక్కడే ఉంది. నువ్వు ఫస్ట్ పైకి ఎక్కు, బయటకు వెళ్ళిపో ఫస్ట్. లేదంటే ఇదే వీడియోని తీసుకెళ్లి నేను కేసు పెడతా. ఫస్ట్ పైకి ఎక్కు, నువ్వు ఫస్ట్ పైకి ఎక్కు. అనవసరమైన విషయాలు మీరేం దొంగతనం చేసేకి వచ్చినారా? ఈ రోజు ఏసీ రిపేర్ అంటారు, రేపు ఇంకోటి అంటారు. ఎట్లా వస్తారు మా పర్మిషన్ లేకుండా మీరు లోపలికి? చెప్పిన వానికి నీకు ఇద్దరికి బుద్ధి లేదా దిగడానికి? నువ్వు ఏసీ రిపేర్ చేసేవాడు అయితే అట్లా చెప్పా పెట్టుకోకుండా ఇళ్ళలో దిగుతావా? ఏం మాట్లాడుతున్నా నువ్వు అసలు? ఏం సారీ నీకు? అదే ఎట్లా చెప్తావు నువ్వు? నేను ఇప్పుడు అవును, నేను ఇప్పుడు మా ఇంటికి దొంగతనానికి వచ్చిన మా ఇంట్లో ఎవరు లేరని చెప్పి నేను కేసు పెడతాను. ఇప్పుడు నేను పెడతాను, చూడు నువ్వు. నాకు అదే ఈరోజు స్టేషన్ పిలిపిస్తాను, చూడు మిమ్మల్ని. ఎట్లా దిగినారో ఎట్లా ఎక్కినారో కూడా చూపిస్తాను నేను వాళ్ళకి స్టేషన్ లో. ఏం తమాషాలు ఏం చేస్తారా మీరు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? ఏం తమాషాలు ఏం చేస్తున్నారా? ఆయన రిపేర్ వాళ్ళకి తెలియదా మీకు ఆ మాత్రము? ఏ షాప్ నీకు చెప్పు ఫస్ట్. రిపేర్ చేసే షాపు వస్తా షాప్ దగ్గరికి. మీ ఓనర్ ఎవరన్నా చెప్పినారేమో అట్లా దొంగతనంగా దిగమని ఇళ్లలోకి? ఏం తమాషాలు ఏం చేస్తున్నారు మీరు? ఎస్పీకి పంపిస్తాను ఈ వీడియో. ఇక దొంగతనానికి వచ్చారు మా ఇంటికి అని చెప్పి ఎవిడెన్స్ తో సహా దొరికిపోతారు మీరు. అప్పుడు అంత కష్టపడి దిగాల్సిన అవసరం ఏముంది మీకు? మీరు కరెక్ట్ మనుషులు అయితే మమ్మల్ని వచ్చి అడగరా? మీరు దొంగలు కాబట్టి దొంగతనంగా దిగుతున్నారు, చేసేవని దొంగ పనులు. క్రాస్ మెయిన్ రోడ్ సార్. మా క్లినిక్ పేరు వచ్చి అస్ట్రా ఐ కేర్ అండ్ ఆప్టికల్ సార్. ప్రాపర్టీ అది. మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ల్యాండ్ తీసుకొని 1 year 6 months అవుతుంది సార్, 1.5 year అవుతుంది సార్. ఇప్పుడైతే సబ్ రిజిస్టర్ గారు రమణారావు గారు అంట ఇది చేసిండేది. ఆయన రమణారావు గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే అస్సలు పట్టించుకోవట్లేదు సార్, దీన్ని అసలు స్పందన కూడా ఇవ్వట్లేదు సార్. సరే అని మేము ఇక్కడ మరి డిఐజీ మేడం దగ్గరికి వెళ్ళాము. డిఐజీ మేడం దగ్గరికి వెళ్తే ఆమె అయితే సార్ ఎంత నెగ్లెక్ట్గా రెక్లెస్గా మాకైతే మా ఈ పేపర్స్ తీసుకొని కూడా మేము బీరువాలో పెడతాం తప్పిస్తే మేము చేసేదైతే ఏం లేదమ్మా, మీరు ఫస్ట్కి వెళ్ళి కోర్టుకి వేసుకోండి అని చెప్పారు సార్. మాకు ఊరికే మీరు తిరగద్దండి అమ్మా, ఎక్కడికి తిరగద్దండి, ఇది కోర్టులో జరుగుతుంది, మీకు ఏమన్నా అంత ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తా అంటే మీరు కేసు పెట్టండి అని చెప్పి ఇట్లా నెగ్లెక్ట్గా చెప్పేశారు సార్. తర్వాత ఇవన్నీ రెస్పాన్స్ కాకుంటే మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాం సార్, స్పందనలో ఇచ్చాం సార్ కలెక్టర్ దగ్గరికి. 16/6 సార్ ఈ డేట్కి వెళ్ళారు. అక్కడ సార్ అయితే మా నంబర్స్, ఆధార్ నంబర్స్ రాసి అక్కడ ఇవ్వండి అని చెప్పారు సార్. సేమ్ యాస్టీస్గా వాళ్ళు చెప్పినట్లు ఇచ్చేసి వచ్చాము. బట్ ఇంతవరకు ఒక్క కాల్ కూడా రాలేదు సార్ మాకు.
దగ్గరగా 1.5 month పైన అవుతుంది సార్. సో ఇవన్నీ సార్ ఇది చూడండి 2024 మార్చ్ మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏప్రిల్లో లోన్ పెట్టినాం సార్. మేము సేమ్ ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నాం. ఇంత లోన్ పెట్టిన ఇట్లా ప్రాపర్టీ మార్టిగేజ్లో ఉన్న ప్రాపర్టీని సబ్ రిజిస్టర్ రమణారావు గారు ఎట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు సార్? లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఎట్లా డబుల్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు సార్? అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా సార్ ఆయనకి? ఎట్లా ఇప్పుడు ఆయనకి మనం తిరంగంగా 4 days నుంచి ఆయన కొత్త సమాధానం ఏం చెప్తున్నారంటే, మాకు ఎమ్మెల్యే బామర్ది దగ్గర అశోక్ గారు అంట ఎవరో వాళ్ళ నుంచి మాకు ఫోన్ వస్తుంది, సో మేము చేస్తామమ్మా ఇదే చెప్తున్నారు. కానీ ఎందుకు ఇది చేయట్లేదు అని మాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, అశోక్ గారికి తెలుసో తెలియదో మాకు తెలియదు. వాళ్ళు రిజిస్టర్ గారు అయితే రమణారావు గారు అయితే మాకు వాళ్ళ పేరు వాడుకొని మాకు ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు సార్. మేము ఎక్కడికి తిరగాలో మాకు అర్థం కాక మేము మీడియాని స్పందించినాం సార్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఒకే ఆస్తి ఇద్దరికి రిజిస్ట్రేషన్ అంటూ ఒక వార్త, అలాగే ఇంకొక న్యూస్ ఛానల్లో పచ్చ గద్దల కబ్జా పర్వం అంటూ కూడా ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. పచ్చగద్దలు అంటే ఎవరనేది టీడీపీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా మనకున్న సమాచారం. దాంట్లో కూడా కొంతమంది అర్బన్ ఎమ్మెల్యే బామర్ది అంటూ కూడా రాశారు. మరి దీని వెనకాల నిజాలు ఏంటి? ఏపీ 39 టీవీ కూలంకుషంగా పరిశోధనాత్మకంగా దీని గురించి మొత్తం వివరాలన్నీ రాబట్టే ప్రయత్నంలో ఎన్నో విషయాలు నిగ్గుదేలాయి. అసలు అవి ప్రజలకు తెలియాలి. ఇలాంటి బాధితులు అనంతపురంలోనే కాదు చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డబ్బులు అప్పు పుట్టాలంటే ఒకప్పుడు మార్టిగేజ్ ఉండేది, హైపోథికేషన్ చేసుకొని మార్టిగేజ్ చేసి సూపుడాయికం అంటుంటారు కదా. కానీ ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పు పుడుతోంది. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొంతమంది అగ్రిమెంట్ రాసుకునేటోళ్ళు, మళ్ళీ మీ డబ్బులు వెనక్కిస్తే మళ్ళీ మీ ఆస్తి మీకు రాయిస్తామని. ఆ విధంగా చేసినప్పుడు కొంతమంది ఈ అబ్బాయికి తెలుసో తెలియకనో అగ్రిమెంట్ అయితే రిటర్న్ రాసుకోలేదు. అవి పేపర్లు అప్పు తీసుకున్నాడు, ఏ రోజు ఎంత అప్పు ఇచ్చినారు, ఎన్ని రూపాయలు వడ్డీ అనేది కూడా క్లియర్గా రాశారు. ఇవన్నీ కూడా ప్రామిసరీ నోట్లు. ఎవరెవరు రాశారు? బాబా, షరీఫ్ అని, ప్రదీప్ అని, ఇవన్నీ కూడా ప్రామిసరీ నోట్లు. వాళ్ళకున్న ట్రాన్సాక్షన్స్. ఈ అబ్బాయి చేసిన పని ఏంటంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. అది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, 60 లక్షలకు కొన్నామంటున్నారు. అది ఒరిజినల్గా ప్రాపర్టీ 3 కోట్లు బయట మార్కెట్లో. గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 60 కోట్లు ఉండొచ్చు, కానీ ఒరిజినల్గా 60 లక్షలు ఉండొచ్చు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారము. కానీ ఒరిజినల్ మార్కెట్ మాత్రం 3 కోట్ల రూపాయలు చేస్తుందంట. అసలు దాని వెనకాల ఏం జరిగింది ఏందనేది వీరినే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈయన మాత్రం కొంచెం అడక్ట్గా ఉన్నాడు, వాళ్ళ భార్యను అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగిందమ్మా మొత్తం చెప్పమ్మా విషయం. నాకు తెలిసినప్పటికీ మా సాయినగర్లో మేము నివాసం ఉంటున్నామండి ఫ్యామిలీతో కలిసి. మా సొంత ఇల్లు ఉంది, దాని పక్కనే మాకు షాప్స్ కూడా ఉన్నాయి. షాప్స్ నంబర్ వచ్చేసి 12-3-273 ఆ ప్రాపర్టీ. సాయినగర్ మెయిన్ రోడ్ కదా? ఆ మెయిన్ రోడ్కే ఉందండి. అది క్రాస్లో ఉంటుంది. వాల్యుబుల్ ప్రాపర్టీనే. మా ఆయన తన డబ్బు అవసరాల నిమిత్తము ఆ షాప్లోనే రెంట్కుండేటటువంటి బోనాల షరీఫ్ని అడిగి అమౌంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఇంకా డబ్బులు కావాలి అని అన్నప్పుడు ఆయన పేరు మీద పెడతాము ప్రాపర్టీ, మాకు తెచ్చియండి, మేము డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ మాకు రిటర్న్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలనే ఒప్పందం మీద ఇద్దరూ కలిసి చేశారు. తర్వాత ఒక 3 monthsకి ఆయన ఇచ్చింది ఈయన అడిగిండే దాంట్లో సగం కూడా ఇవ్వలేదు. అప్పుడు అది కూడా ఈరోజు 20,000 ఇస్తే రేపు 50,000 ఇవ్వడము, మళ్ళీ వారం తర్వాత ఇట్లా ఇవ్వడం చేసుకుంటూ వచ్చినాడు. 3 months తర్వాత మాకు విషయం తెలిసి మేము ఎంక్వైరీ చేస్తే ఆయన బోనాల షరీఫ్, బోనాల సుమయ్య ఆయన భార్య ఇద్దరూ కలిసి మా ఇంటికి వచ్చి మా చేతులు పట్టుకొని చెప్పేసి వెళ్ళారు, అక్క మీరేం టెన్షన్ పడద్దండి, ఇది మీ ప్రాపర్టీనే, మేము ఊరికే పేరుకు ఉన్నాము, రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉంది, మా డబ్బులు ఇస్తేనే మేము క్యాన్సిల్ చేసుకుంటాం అక్క, మీరేం టెన్షన్ పడద్దండి అని చెప్పి వెళ్ళారు. డబ్బులు ఇచ్చేస్తాం, మీకు ఎంత ఇవ్వాలో మేము ఇచ్చేస్తాము, నాకు తెలియకుండా జరిగింది ఇదంతాను అని మేము డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఇచ్చిండే డబ్బులకి ₹5, 5.5 వడ్డీలు కలిపి సంవత్సరం లోపే దాన్ని దాదాపుగా 1 కోటికి పైగా చేసి చూపిస్తున్నారు. ఇదంతా సరిగా లేదు, మీరు కరెక్ట్గా కూర్చొని మాట్లాడదాం రండి అని చెప్పి నేను అంతలోపే లోన్ పెట్టి డబ్బులు కూడా అరేంజ్ చేసుకున్నాను, ఇంకా రండి మాట్లాడదాము అంటే అట్లా లేదు, నాకు డబ్బులు పెరిగింది, మీరు ఎక్కువ ఇవ్వాలి అన్నాడు. ₹2 వడ్డీ ప్రకారం ఇంతే కదా అయ్యేది అంటే అదంతా మాకు తెలియదు, మీరు ఇస్తేనే మేము రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాము అని బెదిరించేది స్టార్ట్ చేసినారు. దాని తర్వాత మేము సిఐ గారిని పోలీస్ స్టేషన్ 2 టౌన్ సిఐ గారిని ఆశ్రయించగా
మా ఆయన వాళ్ళందరూ మేమందరూ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వాళ్ళు కూడా వచ్చారు. ఆయన డైరెక్ట్గా సిఐ గారితోనే చెప్పారు, సార్ నేను ప్రాపర్టీ కొనలేదు, నా ₹1,00,00,000 ఇచ్చినాను, ఇప్పుడు నాకే కావాలా, ఇంకా 80 లక్షలు ఇస్తాను అని డైరెక్ట్గా సిఐ గారి దగ్గరే మాట్లాడితే, ఇవన్నీ కాదు మీరు మీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని బయట కూర్చొని ఏదైనా కానీ మాట్లాడుకోండి ఆయన సలహా కూడా ఇచ్చినారు. ఆయన సరే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అసలు మమ్మల్ని కలవలేదు, ఏ పెద్ద మనుషులు ఏమీ రాలేదు. మళ్ళీ నేను ఇంకా నాకు అక్కడ న్యాయం జరగలేదని ఎస్పీ గారి స్పందనలో కూడా కంప్లైంట్ చేశాను. ₹5 5.5 వడ్డీలు అంటే నా చేత కాదు సార్, తీసుకున్న అమౌంట్కి బయట ఏం నడుస్తుందో ఆ వడ్డీతో ఇస్తాను, నేను రెడీ కూడా చేసుకున్నాను, మీరు దయచేసి నాకు న్యాయం చేయండి అని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చింటే అది మళ్ళీ సిఐ దగ్గరికి వెళ్ళింది. ఆ సార్ సిఐ గారు కూడా ఇది కోర్టులోకి వచ్చిందమ్మా, ఆయన కోర్టుకు వెళ్ళాడు, మీరు కోర్టులో తేల్చుకోవాల విషయము, కోర్టులో ఉంటే మేము తీసుకోము అని అన్నారు. సరే అని మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా రెడీ అయినాము. మా కోర్టులో ఈ కేసు జరుగుతూ వస్తుంది. నిన్న ఆమె బోనాల సుమయ్య మీడియాకి ఇచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆమె ఏదో 65 లక్షల నుంచి నేను కొన్నాను, 65 లక్షలు ఇచ్చి కొన్నాను, అది ఇది అని చెప్తుంది. మా ప్రాపర్టీ అక్కడంతా వాల్యూ కడితే 3 కోట్లకు పైగా ఉంది. ఇప్పుడు 3 కోట్ల ప్రాపర్టీని ఏ ఒక్కరూ కూడా 65 లక్షలకి అమ్ముకోరు. మా ఆయనకి వాళ్ళకి లావాదేవీలు జరిగినాయి అంతే. వాళ్ళు అధిక వడ్డీలేసి 1 కోటి అయింది, 1 కోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క చెప్తున్నారు, 1 కోటి అంటారు, 1,40,00,000 అంటారు, ఇప్పుడు 1,90,00,000కి వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చి కూర్చొని మాట్లాడండి అంటే మేము రాము, మీరు రావద్దని బెదిరిస్తున్నారు. దీంతోపాటు దీనికి అనుగుణంగా రీసెంట్గా మా ప్రైవసీ ప్లేస్లోకి వాళ్ళ మనుషుల్ని కూడా దించినారు. ఎట్లా దించుతారు మీరు అని మాట్లాడితే వాళ్ళు ఏసీ రిపేర్ వాళ్ళు అది ఇది అని అంటున్నారు. ఇదంతా పద్ధతి కాదు, మాకు సేఫ్టీ లేదనే ఉద్దేశంతో మేము మళ్ళీ 210లో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళాం. కంప్లైంట్ ఇస్తే ఆయన వాళ్ళని పిలిపించినారు. మేము ఏసీ రిపేర్ కోసం పోయినామని ఆయన మాట్లాడుతున్నాడు. పనోళ్ళు వచ్చి మమ్మల్ని అంతగా మాట్లాడుతుంటే మీరు బయటికి రాలేదంటే కూడా ఏదేదో కవర్ చేసుకుంటున్నారు, మేము లేము, మాకు అక్కడ ఉన్నారు, మాకు తెలియదని మాట్లాడుతున్నారు. పంపించింది ఆయనే. ఇట్లాంటి దౌర్జన్యాలకి దిగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిన్న ఆమె చెప్పినటువంటి ఇంటర్వ్యూలో మా విషయం కాకోకుండా అనవసరంగా రాజకీయ నాయకులను లాగుతోంది. ఇది మా వ్యక్తిగత విషయం, వాళ్ళకి మాకు మధ్య జరుగుతున్నది, అదిగాక కోర్టులో జరుగుతున్న కేసు ఇది. దీని గురించి బయటకు వచ్చి రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్ చేయడం అన్నది పద్ధతే కాదు. ఆమె చెప్తున్న పేర్లలో ఎమ్మెల్యే గారు పేరు తెలుసు మాకు, మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి. ఇంకొక పేరు ఆమె అశోక్ అనే పేరు చెప్పింది. ఆయన ఎవరో ఎక్కడుంటాడో ఆయన ముఖం కూడా మేము ఇంతవరకు చూడలేదు. మా ఇష్యూకి ఈ పొలిటికల్ వ్యక్తులకు వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్పారో ఆ పొలిటికల్ వ్యక్తులకు ఎటువంటి సంబంధము లేదు. మేము ఎప్పుడు కూడా వాళ్ళని కలవలేదు, వాళ్ళకి దీనికి సంబంధం లేదు. వీళ్ళు దేని గురించి ఎవరి సలహాలతో ఇట్లా రాజకీయం చేస్తున్నారో మాకైతే అసలు తెలియదండి. కోర్టులో ఉంది కాబట్టి మేము కోర్టు ఏం చెప్తే అదే న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఇది 3 కోట్లు అంటున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు మీరు ఏదో లోన్ పెట్టుకొని వెనక్కి కడతామని చెప్తున్నారు కదా, ఆ డబ్బులు అన్నీ తీసుకుపోయి మా ప్రాపర్టీ మాకు రాయించండి అంటే ఏమంటున్నారు వాళ్ళు? మేము మాకు ఇవ్వాల్సింది మామూలుగా అయితే 50 లక్షల వరకు అవుతుంది సార్. మాకు మా ఆయనకి ఏదో సహాయం చేసినారు కదా మీరు అన్నట్టు, అంతవరకు ₹2 వడ్డీ వేసుకుంటే 50 లక్షలు అవుతుంది, మేము తీరుస్తామని కూడా చెప్తున్నాము. అంటే లేదు, అది మేము ₹5 5.5 వడ్డీలు వేసినాము, 1,10,00,000 అయింది, ఇప్పటికి 1,40,00,000 అయింది అని మాట్లాడుతున్నారు. అది కూడా మాకు అంతా ఒకటేసారి కావాలంటున్నారు. ఇప్పుడు నా స్థాయికి తగ్గట్టు నేను లోన్ పెట్టి మేము ఎంత ఇవ్వాలో అంతవరకు నేను తెచ్చుకోగలిగినాను. ఇంకా బయట వ్యక్తుల దగ్గర నుంచి కూడా, బంధువుల దగ్గర నుంచి కూడా తెచ్చుకుని అంతా అరేంజ్ చేసుకున్నాక రివర్స్ అయినారు. ఇప్పుడు మీరు 3 కోట్లది ₹1 కోటి అంటున్నారు, వాళ్ళే అంటున్నారు ₹3 కోట్ల. మరి అంత తక్కువకు ఇవ్వడానికి ఏంటి? మీరు ఎందుకు రివర్స్గా అగ్రిమెంట్ ఎందుకు రాసుకోలేదు? మళ్ళీ మేము డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ప్రాపర్టీ చేయించండి అని అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారు? యాక్చువల్గా ఈయన అడిగిన డబ్బుల్లో ఆయన అన్న నేను నా పేరు మీదకి వచ్చిన తర్వాత నేను వాళ్ళని అడుగుతున్నాను, వీళ్ళని అడుగుతున్నానన్న, ఇదోనా ప్రస్తుతానికి నా దగ్గర 1 లక్ష ఉంది, ఇదోనా నా దగ్గర 50,000 ఉంది, ఈ రోజుకి తీసుకోండి అని అంటున్నాడు. అన్న నేను మొత్తం మీరు అడిగిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత అగ్రిమెంట్ రాసుకుందామన్నా, మీరు ఎంత రెంట్ చెప్తే అంత. అప్పటికి మేము రెంట్ గురించి కూడా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడైతే మాకు డబ్బులు స్టార్ట్ చేసినాడో రెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ రెంట్ మాట్లాడుకుందాము, అట్లే అగ్రిమెంట్లో మేము ఇచ్చే డబ్బులకి ఎంత వడ్డీనో కూడా మీరేం చెప్తే అదే రాసుకుందామన్నా అని చెప్పుకుంటూ వచ్చినాడు. మాకు 3 మంత్స్ తర్వాత నాకు తెలిసిన తర్వాత ఏం ఇట్లా జరుగుతుంది అని అడిగితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చి లేదక్క ఇదే అగ్రిమెంట్ రాసుకుంటామక్క, అది ఇది అంటే మా డబ్బులు వస్తాయి ఇంకా అప్పుడు రాసుకుంటామక్క, అన్నకంత డబ్బులు ఇచ్చిన తర్వాత అన్నాడు. అవన్నీ కాదు, 60 లక్షలు తెచ్చి మీరు ఎట్లా మార్టిగేజ్ చేసుకుంటారు, మార్టిగేజ్ చేసి 60 లక్షలు తెచ్చుకున్నారు.
డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు మార్టిగేజ్ పెట్టుకున్నారు. నీ పేరు మీద పెట్టించింది నువ్వు ఎట్లా అట్లా పెడతావు, మరి ఆయనకు తెలుసా ఆ విషయం అని అడిగితే అంటే మీరు షూరిటీ కోసము రిజిస్ట్రేషన్ చేయించారు మీ ఆయన, చేస్తే ఆ ప్రాపర్టీ మీతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంకొక చోట పోయి 60 లక్షలు తెచ్చుకున్నారు. 60 లక్షలు తెచ్చుకున్నారు. మీరు ఎట్లా తెచ్చుకుంటారు మాకు తెలియకోకుండా? కనీసం ఆయన అంత నమ్మినాడు కదా మిమ్మల్ని, ఆయనకన్నా చెప్పాలి కదా. అంటే అదొకటి మా తప్పక్క, అదొకటి మేము చెప్పలేదక్క, ఇట్లనే మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ సేమ్ డైలాగ్సే వస్తున్నాయి వాళ్ళిద్దరు వినా. అవంతా ఏమొద్దు, నాకు లెక్కాచారాలు చెప్పండి, నేను మీకు ఇచ్చేస్తాననే చెప్పాను. మరి 60 లక్షలు అంటున్నారు కదా వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసినారు అంటున్నారు. ఒకేసారి మీకు మీ అకౌంట్లకు కానీ లేకపోతే మీ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగినట్టు ఏమైనా ఉన్నాయి? 60 లక్షలు మీకు వాళ్ళకు ఏమీ లేదు సార్. ఆయన ఇచ్చిన దీంట్లోనే, ఆయన ఇచ్చిండే లెక్కాచారాల్లోనే చూసుకుంటే అది 30 lakhs. ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అమౌంట్ 30 lakhs అని ఇక్కడ ఆయనే రాసి తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా అంటే ఇది ఎట్లా, ఏ రూపంలో ఇచ్చినారు? 30 lakhs క్యాష్ 8 లక్షలు, ఒక చెక్ 4 లక్షలు ఇచ్చినాడు. ఇంకా మిగతావి ఇవి 1,50,000 ఇవన్నీ కూడా బ్యాంకు నుంచి వచ్చిందని వేసినారు. ఇవన్నీ అయితే మాకు ఈయనకు చేరినాయి. ఇక్కడ వచ్చేసి 11,90,000 ఏమిది అని అంటే రిజిస్ట్రేషన్ ఖర్చు అయిందక్క అని చెప్పాడు. యాక్చువల్గా మార్టిగేజ్ మేము చేసి, అంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ది కాబట్టి డబ్బులు మీరే పెట్టుకోవాలి అని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు ఏమొచ్చినా మీరే అన్నాడు. ఇదేమి అని అడిగితే 11,90,000 రిజిస్ట్రేషన్ ఖర్చులు అయినాయి అంటున్నారు. అప్పులేకే వేసినాడు. అప్పుకేసి వడ్డీ 5 రూపాయల వడ్డీ, అది కూడా. దాని తర్వాత డాక్యుమెంట్స్ 26,000. మొత్తం ఇదంతా కూడా చార్జెస్ కూడా 26,000 అనేసి, ఇది కూడా మాకే. ఇవి బ్యాంకు నుంచి వేశారండి వాళ్ళు. 50,000 ఒకసారి, 1,00,000 ఒకసారి, అట్లా ఈ 4 బ్యాంకు నుంచి వేశారు. ఈయన అంతకుముందు రిజిస్ట్రేషన్కి ముందు ఆయన దగ్గర అప్పు ఈ ప్రాపర్టీ గురించి జరక్క ముందు ఈ ప్రామిసరీ నోట్లు రాపించుకున్నారు. దీనికి సపోర్టుగా చెక్కులు కూడా ఇచ్చారు. మీరు ఇచ్చారా చెక్కులు? మా ఆయన ఇచ్చారు, చెక్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఆమె నేను చెప్పినట్టు 65 లక్షలు బ్లాంక్ చెక్స్ ఇచ్చారు. మాకు ప్రూఫ్ కావాలి. ఆయన షరీఫ్ దగ్గరే ఉన్నాయి చెక్కులు, ప్రామిసరీ నోట్లు అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. దీనిల గురించి మాట్లాడితే కూడా ఇవి మేము ఎక్స్ట్రా వేరే దగ్గర పెట్టి తెచ్చి అమౌంట్ మీకు ఇచ్చినామని అదే ఏదో ఒకటి చెప్తున్నారనమాట. అన్నీ దీనిలోది సపరేట్ డబ్బులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇచ్చిండే దానికి వాళ్ళకి సెక్యూరిటీకి ఇచ్చిండేవి ఇవి. మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రా డబ్బులు తెచ్చి ఇచ్చినాము అన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆమె నిన్న వీడియోలో చూసిన దాని ప్రకారం 65 లక్షలకు మేము అమ్మింటే ఈ ప్రామిసరీ నోట్ల చెక్స్ ఆయన దగ్గర ఎందుకు ఉంటాయి? మాకు రిటర్న్ చేసేయాల్సిందే కదా. మళ్ళీ ఆయన దగ్గర ఎందుకున్నాయి అంటే మేము వాళ్ళకి ప్రాపర్టీ అమ్మలేదు, కేవలం షూరిటీ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అంతే. మీరు చేసిన తప్పు అది. అందులో అలవాట్లు ఉన్నాయా? లేవండి. ఏమ్మా మీరు చెప్పండి. ఏం అలవాట్లు లేవు సార్. నేను ఈ కాలంలో అయితే నేను చూడలేదు. ఆయన నాకు పెళ్ళి అయినప్పటి నుంచి ఏంటంటే అంతవరకు వాళ్ళ ఫాదరు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈయన బయట వేరే దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసి వచ్చారు. సో సడన్గా వాళ్ళ ఫాదరు ఎక్స్పైర్డ్ అయ్యేలోపు అక్కడ లాస్ వచ్చేసింది. ఏం బిజినెస్ చేస్తున్నాడు? ఇంటీరియర్ డిజైన్ చేస్తుంటారు బెంగళూరులో. సో తర్వాత ఆయన మళ్ళీ నిలదొక్కుకోవడానికి, బిజినెస్లో నిలదొక్కుకోవడానికని అక్కడక్కడ కొంచెం ఇట్లని అప్పులు చేసి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ ఫాదరు చనిపోయినప్పటి నుంచి వాళ్ళ మదర్ కూడా చాలా సిక్ అయ్యారు. ఆమె ట్రీట్మెంట్ కోసం కూడా ఎక్కువనే ఖర్చు పెట్టాల్సి కూడా వచ్చింది మాకు. ఆ క్రమంలో ఈయన కొంచెం అప్పులు చేయడం అన్నది స్టార్ట్ అయింది తప్ప ఈయనకి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అదంతా ఏమీ లేదు. మెయిన్ మాకేమంటే ఈయనకి రెంట్, షరీఫ్ అనే వ్యక్తి 2015 నుంచి ఉంటున్నారు వీళ్ళ షాప్లో. వాళ్ళ నాన్న ఉన్నప్పుడే షాప్లో రెంట్కు దిగినాడు. అప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాలు రెంట్ బాగానే ఇచ్చాడు, కానీ తర్వాత సరిగా ఇవ్వలేదు. ఈయన ఇంకా మాకు రెంట్ నాకు అవసరం అవుతుంది కాబట్టి ఇంకా ఖాళీ చేపిస్తానన్న మూమెంట్లో వాళ్ళ ఫాదర్, ఆయన డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్డ్ అయినారంట, ఆయన ఇంటికి వచ్చి ఈయనతో, బాబు మా వాడికి ఇబ్బందిగా ఉంది, రెంట్ అప్పుడప్పుడు ఇస్తాడు, మీరు అట్లా ఖాళీ చేయించొద్దండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అంత పెద్ద ఆయన వచ్చాడు కదా అని ఈయన కూడా సరేలే అని చెప్పాడు. సో అప్పటి నుంచి ఆయన సంవత్సరంలో 4 నెలలకు ఒకసారి ఒక 20,000 ఇవ్వడము, 5 నెలలకు ఒకసారి ఒక 15,000 ఇవ్వడము, అట్లా రెంట్ ఇచ్చుకుంటూ వచ్చినాడు. పెద్ద ఆయన చెప్పాడు కదా అని ఈయన కూడా ఒబే చేశాడు. ఇప్పుడు ఆ రెంట్స్ అన్నీ రాసి ఎప్పుడెప్పుడు ఇచ్చినాడు, ఆ రెంట్స్ అన్నీ రాసి టోటల్ చేసి దానికి 5 రూపాయలు 5.5 వడ్డీలు అని చెప్తున్నాడు. నువ్వెందుకు అంతగా మోసపోయినావు? అంతకుముందు మా ఇద్దరి మధ్య చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేదండి. ఆయన యాక్చువల్గా ఆయన కూడా రెంట్స్ నాకు సరిగ్గా ఇచ్చేవాడు కాదు.
ఎందుకు షరీఫ్ ఇలా ఇస్తున్నావు రెంట్స్ సరిగ్గా ఇచ్చేసి అంటే లేదు సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్తున్నాడు. సరే నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తావు అంటే 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. సరేలే అట్లే కానీ ఇట్లా కాదు మాకు ఒకేసారి సెటిల్ చేసి చాలా దాదాపుగా 3-4 to 5 lakhs దాకా రెంట్ నాకు డ్యూ ఉన్నాడు. ఉన్నావా ఇట్లా మంచిది కాదు ఎంత కోర్స్ మీ ఫాదర్ ఇంత వచ్చి నాకు రిక్వెస్ట్ చేశాడు అయినా కానీ నువ్వు రెంట్ ఇకపోతే ఎట్లా నాకు అమౌంట్ కూడా అవసరం ఉంది ప్లస్ నాకు బిజినెస్ కూడా ఉంది మీరు ఇట్లా చేసి వస్తే నాకు ఇది ఉంటే సరే సార్ ఎంత అమౌంట్ కావాలి చూడండి నాకు ఏదో అమౌంట్ వస్తుంది మేము మనం ఇద్దరు కొంచెం సెటిల్ చేసుకుంటాము అవి అన్నాడు. సరే అమౌంట్ వస్తుందో సరేలే అని చెప్పి ఆ విధంగా మా ఇద్దరి మధ్య లావాదేవీలు జరిగినాయి. తర్వాత ఒకేసారి లంసమ్ అమౌంట్ ఇచ్చారా నీకు రెంట్ లేకోకుండా దానికి వడ్డీ లేకోకుండా? లేదు లంసమ్ అమౌంట్ అంటే ఇప్పుడు ఇంతవరకు ఇచ్చింది లేదు. మేము నాకు ఆయనకి జరిగిన లావాదేవీలు ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే చూడండి. 2020 నుంచి ఫస్ట్ ₹1,00,000 ఇచ్చాడు. మళ్ళీ 2021లో 12వ నెల 2020లో ₹1,00,000. మళ్ళీ 11వ నెల 2021లో 50,000. అంటే ఈ మధ్యలో రెంట్ లేదు అమౌంట్ లేదు. ఓహో ఇవన్నీ అప్పులేకి వేసినాడు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినటువంటి అప్పులోకి రెండు మాత్రం ఇయ్యలే. 2020 నుంచి రెంట్ ఇవ్వట్లేదు. ఏం బాబు రెంటే ఇవ్వలేదు నువ్వు మరి రెంట్ ఇస్తానని చెప్పి. సరే అర్థమైంది నాకు. ఇప్పుడు నీకు సరిగా మాట్లాడేకి రాలేదు అందుకనే ఇలా ఈ భార్యతో తీసుకున్నాము. ఇవన్నీ కూడా ప్రామిసరీ నోట్లు అంటే ఇండ్లు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చెయ్యక ముందు వీరిద్దరి మధ్య లావాదేవీలు జరిగినాయి అప్పులు తీసుకున్నారు. ఎప్పుడైతే ఈయన కట్టలేని పరిస్థితిలో ఉన్నారో అప్పుడు వీళ్ళమ్మ చనిపోయిందంటే వీళ్ళమ్మకు కూడా ట్రీట్మెంట్కు ₹1,00,000 ఖర్చు అయ్యాయి తీసుకున్నాడు. ఈయన చేసిన తప్పేందప్ప అంటే ఆయన దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకొని ఆస్తికి ఏదన్నా పెట్టుకునేది సరిపో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు వాళ్ళు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆ కోట్ల రూపాయల ఆస్తి ఏ విధంగా కొట్టేయాలి అన్న ప్లాన్ చేశారు. ఇది వీళ్ళొక్కటే కాదు, ఇవి అనంతపురంలో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. గతంలో మనం మార్ట్గేజ్ పెడితే ఏదో చూపడాయకమో ఆ విధంగా పెట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు కూడా అప్పులు ఇవ్వట్లే. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తావా నా పేరుతో ఇస్తాను అంటున్నారు. ఎవరైనా తెలివైన వాళ్ళు దానికి మళ్ళీ ఇంకోటి రిజిస్ట్రేషన్ ఇంకోటి దానికి ఇచ్చినాము అన్నట్టుగా ఒక అగ్రిమెంట్ రాసుకోవడమో లేదా పెద్ద మనుషుల ద్వారా చేయడమో అవి కూడా వెనక్కి తిరుగుతున్న పరిస్థితి. ఈ విధంగా వీళ్ళు మోసపోయారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా అయినా దక్కించుకోవాలని పోలీస్ స్టేషన్కి పోయినారు, ఎస్పీ గారి దగ్గరికి పోయినారు, ఎక్కడికి పోయినా వీరికి న్యాయం జరగలేదు. కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళకున్న సోర్సెస్తో మళ్ళీ ఏదో విధంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. ఇక్కడ జరుగుతోంది. దీన్ని రాజకీయ రంగు పులిమి. నిన్న ఒక ఆమె వచ్చింది మా ఛానల్లోనే, మేము కూడా లోగో పెట్టారు. మా రిపోర్టర్కి అడిగారు ఎవరప్ప అడిగారంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక కారులో వచ్చింది. ఎవరు ఆ కారులో వచ్చారు ఏంటనేది మా రిపోర్టర్ ఉన్నాడు. ఒకసారి ఈయనను వైఎస్ఆర్ టీవీ ఛానల్ సాక్షి 3 లోగోలు ఉన్నాయి. ఆ వీడియో కూడా మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా. నిన్న ఆ కారులో ఆమెను ఎవరైతే ఉందో ఏం పేరు సుమయ్య, బోనాల సుమయ్య అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ చౌదరి కారులో ఆమెను ఎక్కించుకొని వచ్చి అక్కడ మా రిపోర్టర్తో లోగోలు పెట్టిన తర్వాత మా రిపోర్టర్కి తెలిసింది ఎవరు ఆయన శ్రీనివాస్ చౌదరి ప్రభాకర్ చౌదరి దగ్గర ఉంటాడు. ఆ కారులో ఎక్కించుకొచ్చినాడు. ఎక్కడ జరిగింది? జెడ్పీ ఆఫీస్లో. చూడండి ప్రజలారా, ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే కేవలం అనంతపురంలో కుక్క ఈనింది అంటే ఎమ్మెల్యేకి సంబంధము, లేదా ఏదైనా జరిగిందంటే అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధం. ఈ విధంగా అంటే కేవలం రాజకీయ కక్షతో ఎక్కడ జరిగినా, ఎక్కడ తగాదాలు జరిగినా, కాన్మల్ని జరిగినా, లాస్ట్కి రేపులు జరిగినా కూడా వాళ్ళే చేయించినారనే పరిస్థితికి వస్తుందేమో అనేది మా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే పేపర్లలో రావచ్చు ఏదైనా నిజాన్ని నిగ్గు తేల్చడమే ఏపీ 39 టీవీ పని. నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిన బోనాల సుమయ్య భర్త నాతో మాట్లాడుతూ ఆయన కూడా చెప్పాడు, అది కూడా మీకు ఒకసారి రికార్డింగ్ వినిపిస్తాను నేను. ఆయనే చెప్పాడు మా భార్యకి ఏమీ తెలియదు, కేవలం వాళ్ళు ఎక్కించుకొని పోయి మాకు జరుగుతున్న విషయంలో ఇది ఎమ్మెల్యేకి సంబంధమే లేదు, అయినా కూడా ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు, మాకు సంబంధమే లేదని షరీఫే సాక్షాత్తు నాతో మాట్లాడిన ఆడియో కాల్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే పేపర్లు అయితే ఇబ్బంది అని చెప్పి మేము ముందుకు వచ్చినాం సార్. వీడియోలు ప్లే చేసి ఆయన ఎవరు తెలియదు సార్ మనకి. టీడీపీ అతనే సార్, టీడీపీ శ్రీనివాస్ చౌదరి. అవును సార్ శ్రీనివాస్ చౌదరి. ఆ సారు సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీస్తున్నాం. అక్కడి నుంచి ఆమెను ఎవరు ఎక్కించుకొచ్చారు, ఆడ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆమెను దింపి ఆయన కారులోనే కూర్చొని
ఆమెతో మాట్లాడించి కేవలం ఎమ్మెల్యే పేరు చెప్పండి, ఎమ్మెల్యే బామర్ది పేరు చెప్పండి అని ఆమెతో చెప్పించిన వ్యక్తి కూడా వీడియో ఫుటేజులతో సహా AP39 టీవీ బయట పెట్టబోతోంది. ఇది కేవలం ఎవరో మధ్య జరిగిన గొడవలో లేకపోతే ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే ఇవి జరిగింది ఈ మధ్య కాలం కాదు, గత వైసీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి 2020-21 నుంచి వాళ్ళ మధ్య జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చి అర్బన్ ఎమ్మెల్యే వచ్చి వన్ ఇయర్ అయింది. ఈ మధ్యకాలంలో మాకేంటి సంబంధము, అశోక్ అనే వ్యక్తి మాకు తెలియదు. అందులో వీళ్ళ బంధువులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మాకేంటి సంబంధం, ఇదే విషయమే అశోక్ను కూడా మనం వివరణ అడిగాం. ఆయన కూడా ఏం చెప్పారనేది ఒకసారి మీరే చూడండి. ఇది ఏం జరిగినా రాజకీయ రంగు పులుముకుంటోంది అనంతపురం అర్బన్లో అనేది ప్రజలారా ఒకసారి మీరే చూడండి.